అందరికీ నమస్కారం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్ట్రైట్ లైన్స్లో లాస్ట్ ఎక్సర్సైజ్ లాస్ట్ రోమన్కి వచ్చేసాం. ఈ లాస్ట్ అంటే ఎంత హాయిగా ఉందో, చాప్టర్ అంతా కంప్లీట్ అవుతుంది, ఇన్ని అప్లోడ్ చేసామని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, లాస్ట్ ఎక్సర్సైజ్లో థర్డ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లంకి వచ్చేసాను. మీకు ఒక్క విషయం మళ్ళీ నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ రాయటం కాదు ఇంపార్టెంట్, దీనికి స్ట్రాటజీ చెప్తాను. ఇప్పుడు నేను డయాగ్రమాటికల్గా మీకు స్ట్రాటజీ చెప్తా, మీరు ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే దయచేసి నేను చెప్పినట్టు చేయండి. మీకు ఎప్పుడైనా స్ట్రైట్ లైన్స్ కానీ జామెట్రీ కానీ ప్రాబ్లం అయింది అంటే కారణము ఒకే ఒక కారణం ఉంటుంది. పూర్తిగా ఒకళ్ళని నమ్మి ఆ వేలో నడవకపోవటం, సగం అక్కడ సగం ఇక్కడ కొద్దిగా అట్లా. ఈ లెర్నింగ్ ఇన్కంప్లీట్ లెర్నింగ్, డిజార్డర్ లెర్నింగ్ ఎప్పుడు కూడా మీకు ఒక రకమైన ఇరిటేషన్ ఇస్తుంది. ఏం చాప్టర్ ఇదంతా ఎంత చికాగా ఉంది అనిపిస్తుంది. నో, ఒకటే లెంగ్త్ని మీరు ముందు ఫాలో అవ్వండి. నేను ఇప్పుడు ఈ క్వశ్చన్కి సంబంధించిన డయాగ్రమాటికల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీ చెప్తాను, వీలైనంత అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇమీడియట్గా వీడియోని పాజ్ చేసి స్ట్రాటజీ విన్న తర్వాత పాజ్ చేసి సొల్యూషన్ చేసేయండి, అయిపోతుంది. నేను చెప్పినట్టు సొల్యూషన్ చేసేయండి. ఇక నా సొల్యూషన్ చూడొద్దు. మీరు స్ట్రాటజీ విని సొల్యూషన్ విని వీడియో లెంగ్త్ గంట దాటుతుందంటే అది మీ చేతిలో ఉన్నదే. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. వీడియో మీరు వినాల్సిన భాగం స్ట్రాటజీ. సొల్యూషన్ ఎప్పుడంటే స్ట్రాటజీ అంతా విన్నా కూడా ఎక్కడో ఏదో మిస్ అవుతుందంటే సొల్యూషన్ వినండి. ఇంకెవరికైనా సొల్యూషన్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళ కోసం నేను సొల్యూషన్ చేస్తున్నాను. కానీ యాక్చువల్గా జెన్యూన్గా ఏ టీచర్ అయినా చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఈ క్వశ్చన్కి స్ట్రాటజీ చెప్పడం మాత్రమే టీచర్ చేయాల్సిన పని, సొల్యూషన్ మీరే చేయాలి. సో ట్రై చేయండి. నేను చెప్పింది సక్సెస్ అవుతారు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. చెప్పినట్టు చేయండి. ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఈ 4 ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, సెంట్రాయిడ్, ఇన్ సెంటర్, ఈ 4 గురించి మీరు ఎప్పటికప్పుడు ప్రతిరోజు పొద్దున్నే ఒకసారి ఈ 4 ఏంటి, ఆర్థో సెంటర్ అంటే ఎవరికైనా చెప్పండి. వీలైతే మీరు బెస్ట్ వర్క్ అండి, ఎవరికైనా ఇంకొకరికి చెప్పండి. ఆర్థో సెంటర్ అంటే ఏంటో అర్థమయ్యేంతగా వాళ్ళ స్థాయికి దిగి బాగా అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నం చేయండి. మీరు 100 సార్లు ప్రాక్టీస్ చేసిన దానికన్నా ఎవరికైనా ఒక్కళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీరు లైఫ్లో మర్చిపోరండి ఆ కాన్సెప్ట్. మీరు ఎంత ప్రాక్టీస్ చేయండి, దానికి మించిన రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆర్థో సెంటర్ అంటే ఏంటో అర్థమయ్యేటట్టు చెప్పండి, సెంట్రాయిడ్ అంటే అర్థమయ్యేటట్టు చెప్పండి. ఈ 4 మీద ఫీల్. ఆన్సర్లు ఫార్ములాలు కాదు. ఆర్థో సెంటర్ అనగా వాళ్ళ కళ్ళల్లో ఆల్టిట్యూడ్స్ 3 మీట్ అవుతున్నట్టుగా విజువలైజేషన్ వచ్చేలాగా చేయండి. అది బెస్ట్ ప్రాక్టీస్. సో ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ యొక్క ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇచ్చిన డేటా ఏంటి? లైన్స్ ఇచ్చాడు. ఏమేమి లైన్స్ ఇచ్చాడు? x + 2y = 0, 4x + 3y - 5 = 0, 3x + y = 0. ఆర్థో సెంటర్ క్వశ్చన్ అయినా సర్కమ్ సెంటర్ క్వశ్చన్ అయినా ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటో తెలుసా? వీళ్ళల్లో ఏ ఇద్దరైనా పర్పెండిక్యులర్గా ఉంటారా ఒకళ్ళకొకళ్ళు? అంటే ఈ ట్రయాంగిల్ ఏమన్నా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయ్యేందుకు ఛాన్స్ ఉందా? సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ టెస్టింగ్ చేయండి, ల్యాబొరేటరీ టెస్టింగ్ చేయండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిందనుకోండి, మన సొల్యూషన్ ఈజీ అయిపోతుంది. దాదాపు ఇది లెంగ్తీ ప్రాసెస్ వస్తుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు. కానీ మనం టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ థర్డ్ రోమన్లో ఉంది కాబట్టి ఇది లాంగ్ ఆన్సర్ వస్తుందని టెస్ట్ చేయకుండా ఉండకండి, దానికి అలవాటు పడండి. సో అది ఎట్లా టెస్ట్ చేస్తారంటే స్లోపులు జస్ట్ డైరెక్ట్ ఇక్కడ స్లోప్ రాయండి, -4/3, -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్, ఇక్కడ -1/2, ఇక్కడ -3. సో 3 స్లోపులు చూడండి. ఏ 2 స్లోపులైనా ఇంటూ చేస్తే -1 వస్తుందా? వీళ్ళిద్దరిని ఇంటూ చేస్తే -1 వస్తుందా? వీళ్ళిద్దరిని ఇంటూ చేస్తే -1 వస్తుందా? వీళ్ళిద్దరిని ఇంటూ చేస్తే -1 వస్తుంది. రావట్లేదు అంటే ఏ 2 సైడ్స్ కూడా పర్పెండిక్యులర్ కాదు, అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు. ఒకవేళ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ టెస్ట్ పాస్ అయ్యి ఉంటే, అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయ్యి ఉంటే, మీకు ఆర్థో సెంటర్ గురించి మీకు నేను చెప్పాను, ఆ వీడియోలో చూడండి. రైట్ యాంగిల్ ఉన్న వర్టెక్సే ఆర్థో సెంటర్ అవుతుంది. సో ప్రాబ్లం అయిపోతుంది, అప్పుడు చాలా సింపుల్ అయిపోతుంది. కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు కాబట్టి ఇక మనం ప్రాసెస్కి వెళ్ళిపోతాం. రైట్, ప్రాసెస్ ఏంటి అంటే ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్థో సెంటర్లో మనము ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి, ఒక ఆల్టిట్యూడ్ ఇలా డ్రా చేశాను అనుకోండి, ఇది ఒక ఆల్టిట్యూడ్. మీరు ఇంకొక ఆల్టిట్యూడ్ డ్రా చేయండి. ఈ 2 ఆల్టిట్యూడ్స్ ఎక్కడ మీట్ అవుతాయో అదే ఆర్థో సెంటర్.
మూడో ఆల్టిట్యూడ్ మీరు డ్రా చేసినా కూడా ఆ పాయింట్ నుంచే పోతుంది. కాబట్టి మూడో ఆల్టిట్యూడ్తో మీకు పని లేదు. రెండు ఆల్టిట్యూడ్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కుంటే అదే ఆర్థో సెంటర్. ఇది బేసిక్ రిక్వైర్మెంట్. ఆర్థో సెంటర్ ఏది అంటే ఈ ఆల్టిట్యూడ్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. అప్పుడు మనకు వచ్చేది ఆర్థో సెంటర్. దాంతో ఈ ప్రాబ్లం అయిపోతుంది. సో అక్కడికి ఒక విషయం. సరే, దీన్ని సాల్వ్ చేయాలంటే ముందు వీళ్ళు ఈక్వేషన్లు కావాలి. ఆల్టిట్యూడ్స్ ఈక్వేషన్ మనకి ఎక్కడ ఇచ్చాడు? మనకిచ్చింది 3 సైడ్స్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. సో ముందు మన కర్తవ్యం ఆర్థో సెంటర్ని కనుక్కోవటం కాదు, ఈ 2 ఆల్టిట్యూడ్స్కి ఈక్వేషన్స్ కనుక్కోవటం మన కర్తవ్యం ఇప్పుడు. రైట్? ఈక్వేషన్ ఎట్లా కనుక్కుంటారు అంటే చూడండి, ఇగో ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ మీరు కావాలంటే ఇది ఆల్టిట్యూడ్ అంటే స్ట్రైట్ లైనే కదా, దీని ఈక్వేషన్ కావాలంటే దీనికి సంబంధించిన స్లోప్ ఉండాలి, దీని మీద ఏదైనా పాయింట్ ఉండాలి. ఈ 2 మీరు సంపాదించగలిగితే మీరు దీని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఆలోచించండి, ఈ లైన్ మీద పాయింట్ అవకాశం ఉందా? ఎస్. ఇగో బి ఆల్టిట్యూడ్ మీద పాయింటే కదా. బి ఎక్కడ ఉంది? ఈ లైన్ మీద ఉంది, ఆల్టిట్యూడ్ మీద కూడా ఉంది. సో బి అనే పాయింట్ని మీరు సాధించగలుగుతారు. ఎలా సాధించగలుగుతారు? ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయండి. ఈ సైడ్ని సాల్వ్ చేయండి, బి వస్తుంది, బి పాయింట్ వస్తుంది. సో బి పాయింట్ వచ్చేసింది. తర్వాత ఆల్టిట్యూడ్ అంటే దీనికి పర్పెండిక్యులర్ కూడా అవుతుంది కదా, కాబట్టి దీని స్లోప్ -3. ఆల్రెడీ ఇక్కడ మనం రాసాం. దీని స్లోప్ -3 అయితే దీని స్లోప్ ఎంత అవుతుంది? /1 పెట్టుకోండి. 3కి 1 కింద ఏ లేకపోతే 1 పెట్టుకోండి. ఇది -3/1 అంటే దీని స్లోప్ ఎంత అవుతుంది? 1/3. మైనస్ కాబట్టి ఇది ప్లస్, ఇది 3/1 కాబట్టి 1/3 అయిపోయింది. సో అట్లా ఈ ఆల్టిట్యూడ్కి సంబంధించిన పాయింట్ ఉంది, ఈ ఆల్టిట్యూడ్కి సంబంధించిన స్లోప్ ఉంది, కాబట్టి ఈ ఆల్టిట్యూడ్ ఈక్వేషన్ మీకు వచ్చేసినట్టే ఫిక్స్ అయిపోయాడు. సేమ్ ఈ ఆల్టిట్యూడ్ కూడా చేస్తారు. ఏ అనే పాయింట్ సంపాదించండి. ఏ అనే పాయింట్ ఎలా సంపాదిస్తారు? ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయండి, ఏ వస్తుంది. తర్వాత ఈ లైన్కి ఈ ఆల్టిట్యూడ్ పర్పెండిక్యులర్ కాబట్టి దీని స్లోప్ -4/3 కాబట్టి ఈ ఆల్టిట్యూడ్ స్లోప్ 3/4గా తీసుకోండి. సో ఈ ఆల్టిట్యూడ్కి సంబంధించింది స్లోప్ ఉంది, పాయింట్ ఉంది, దీని ఈక్వేషన్ కనుక్కోండి. ఇంతకీ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా కూడా చెప్పనా? y - y1 = m × x - x. మనం తరతరాలుగా వాడుతున్న ఫార్ములా అదే, మరి వంశపారపర్యంగా వస్తున్న ఫార్ములా. సో ఈ ఈక్వేషన్ వేసి ఈ ఆల్టిట్యూడ్ కనుక్కుంటాం. కథం అసలు సిసలైన పని అయిపోయింది. ఇక బ్యాలెన్స్ ఏంటి అంటే అలా వచ్చిన 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తారు, అదే ఆర్థో సెంటర్. ఇది సింపుల్ ప్రాసెస్, సింపుల్. సో ఈ స్ట్రాటజీ విన్న వాళ్ళు ఇమీడియట్గా వీడియో పాజ్ చేసేసేయండి, సొల్యూషన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. లేదు అనుకున్న వాళ్ళు సొల్యూషన్ కూడా ఫాలో అవ్వండి. రైట్? ఇప్పుడు నేనే బి కావాలంటే నేను ఎవరెవరిని సాల్వ్ చేయాలి? x + 2y = 0ని 4x + 3y - 5 = 0ని ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే ముందు x టర్మ్స్ కానీ y టర్మ్స్ కానీ సేమ్ ఉండాలి. సో ఇది 4x కాబట్టి దీన్ని 4తో ఇంటూ చేస్తా. అప్పుడు 4 × x 4x + 4 × 2 8y = 0. కొద్దిగా దూరం పెడదు, ఇక్కడ కాన్స్టెంట్ ఉందిగా కింద. అప్పుడు ఇది 4x + 3y - 5 = 0. సో 4x డైరెక్ట్గా క్యాన్సిల్ అవ్వు. సో సైన్ చేంజ్ చేయాలి. దీని ఒక్కదాన్ని చేంజ్ చేయకూడదు, దీన్ని చేంజ్ చేయాలి, దీన్ని చేంజ్ క్యాన్సిల్. 8 - 3 5y + 5 = 0. సో y = -5/5 దట్ = -1. ఈ 5 పడిపోతుంది, -5, ఈ 5 డివైడెడ్ అవుతుంది. సో y -1 వచ్చింది. y -1ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. x + 2 × -1 = 0 ఈ ఈక్వేషన్లో. x - 2 = 0, x = 2. సో x2 y -1 అయిపోయింది. సో బి పాయింట్ వచ్చింది, దీనికి బీడి అన్నామా? బీడి అన్నాం, ఇది ఈ అన్నాం, ఈ పాయింట్ కూడా ఈ అనమాట. బి పాయింట్ వచ్చింది. బీడి స్లోప్ ఆఫ్ బీడి ఈజ్ ఎంత? 1/3. స్లోప్ ఆఫ్ బీడి అంటే దీని స్లోప్కి రెసిప్రోకల్ కదా, ఇది -3/1 కదా. సో 1/3 దానికి రెసిప్రోకల్, సైన్ చేంజ్. 3/1కి 1/3 మైనస్ కాబట్టి ప్లస్. సో స్లోప్ ఉంది, పాయింట్ ఉంది, బి ఉంది. ఈక్వేషన్ ఆఫ్ బీడీకి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం.
వై మైనస్ వై1 ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్1. చలో వై మైనస్ వై1 ఏది ఇక్కడ -1 ఈక్వల్ టు ఎమ్ ఇంటూ అంటే 1/3 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్1. చలో 3 ఇటు మల్టిప్లై చేయండి, 3 ఇంటూ వై 3y ప్లస్ 3 ఇంటూ 1 3 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, 1 మిగులుద్ది, ఆ 1ను 3తో ఇంటూ చేసాం. సో వీళ్ళని ఆడ పంపిద్దాం, ఎక్స్ పాజిటివ్ ఉంది కాబట్టి దాన్ని ఇటు తెస్తే నెగిటివ్ అయ్యింది. సో వీళ్ళని ఆడ పంపించేద్దాం. 0 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ 3y ఇటు వచ్చింది -3y, ఇక్కడ -2, 3 ఇటు వచ్చింది -3. సో ఎక్స్ -3y -5 ఈక్వల్ 0 ఇటు పెట్టండి, ఇటు పెట్టినా ఒకటే. సో అట్లా ఒక ఆల్టిట్యూడ్ ఈక్వేషన్ వచ్చింది. 7 మార్క్స్ క్వశ్చన్ అండి, గన్ షాట్, మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్ ఇది, గన్ షాట్ క్వశ్చన్. ఎక్స్ -3y -5 ఈక్వల్ టు 0 ఒక ఆల్టిట్యూడ్ వచ్చింది. ఎక్కడ రాయినా ఈక్వేషన్, ఆల్టిట్యూడ్ ఈక్వేషన్ ఇక్కడ రాస్తా. ఎక్స్ -3y -5 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇంకొక ఆల్టిట్యూడ్ సంగతి పడదాం మనం ఇప్పుడు. ముందు ఏని సంపాదించాలి కదా, ఏని సంపాదించాలంటే వీళ్ళిద్దరిని సాల్వ్ చేయాలి. ఇక్కడ మీకు ఒక పని ఈజీ అవుతుంది తెలుసా, ఒక్కసారి ఇది గమనించండి. ఎక్స్ ప్లస్ 2y 3x ప్లస్ y ఈక్వల్ 0 వీళ్ళని సాల్వ్ చేయక్కర్లేదు, 0,0 అనొచ్చు మీరు కొంచెం లాజిక్ అప్లై చేస్తే. లేదు ఒకదాని కింద ఒకటేసి ఇట్లా సాల్వ్ చేసినా మీకు ఎట్లాగో x0 y0 వచ్చింది. ఇక్కడ ఏంటి సీక్రెట్ అంటే చూడండి, ఎవరిని సాల్వ్ చేయాలి యాక్చువల్గా మనం, ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ 0ని 3x ప్లస్ y ఈక్వల్ 0ని. ఒక విషయం గమనించండి, మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇంతకుముందు చెప్పాను. ఈక్వేషన్లో కాన్స్టాంట్ లేకపోతే, ఈ ఈక్వేషన్లో కాన్స్టాంట్ ఉందా, ఎక్స్ టర్మ్ ఉంది, వై టర్మ్ ఉంది, ఏం మిస్ అయింది, కాన్స్టాంట్ మిస్ అయింది. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0 ప్లస్ సి ప్లేస్లో ఇక్కడ ఎవరు లేరు. కాన్స్టాంట్ లేకపోతే ఏంటి, ఈక్వేషన్లో కాన్స్టాంట్ లేకపోతే ఆ లైన్ స్పెషాలిటీ ఏంటో తెలుసా, ఆ లైను ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ యొక్క ఇంటర్సెక్షన్, అంటే నన్ అదర్ దాన్ ఆరిజిన్ నుంచి పోయే లైను. ఏ ఈక్వేషన్లో అయితే కాన్స్టాంట్ మీకు కనిపించదో అప్పుడు ఆ లైను ఆరిజిన్ నుంచి వెళ్ళే లైను అని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, ఆరిజిన్ నుంచి పోతుంది ఇది. అండ్ దాని కింద ఈక్వేషన్ కూడా చూడండి, దీంట్లో కూడా కాన్స్టాంట్ లేదు. సో కాన్స్టాంట్ లేకపోతే ఖచ్చితంగా ఇది కూడా ఆరిజిన్ నుంచి వెళ్ళే లైనే. ఎట్లనే పోవచ్చు, ఇట్లా పోవచ్చు, ఇట్లా పోవచ్చు, ఎట్లా మొత్తానికైతే ఆరిజిన్ నుంచి పోతుంది. సో నేను ఇలా డ్రా చేస్తాను, ఎట్లయితే ఉంది. రైట్, ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారు, ఈ రెండు లైన్లు ఆరిజిన్ దగ్గర మీట్ అవుతాయి. ఈ లైన్ మీద ఉండే కామన్ పాయింట్ ఏది, ఏ పాయింట్ వీళ్ళిద్దరికీ కామన్, ఏ పాయింట్ రెండు లైన్ల మీద ఉంది, ఆరిజిన్. సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఎలాగో మీకు ఆరిజిన్ వస్తుంది. సో అప్పుడప్పుడు మనకి ఈ ఫెసిలిటీలు కూడా ఉంటాయి. ఎప్పుడు ఇది కాన్స్టెంట్ మిస్ అయినప్పుడు, రెండు చోట్ల. ఇక్కడ ఒక దాంట్లో కాన్స్టెంట్ మిస్ అయింది, కానీ ఇక్కడ కాన్స్టెంట్ ఉండేసరికి ఖచ్చితంగా తప్పనిసరి సాల్వ్ చేయాల్సి వచ్చింది. ఇది ఆరిజిన్ నుంచి పోదు కాబట్టి ఇక్కడ పని లేదు. సో 0,0 ఏ తెలిసిపోయింది. ఇది తీసేద్దాం, మనం ఇంకో ఈక్వేషన్ తయారు చేద్దాం. రాశాను నేను ఈక్వేషన్, రాశానుగా. రైట్, ఏంటి సంగతులు, ఏ 0,0 దొరికింది. ఈ స్లోప్ కావాలి కదా, అప్పుడు దీని స్లోప్ -4/3 అయితే దీని స్లోప్ 3/4 అనుకున్నాం కదా. దీని యొక్క రెసిప్రోకలు మైనస్ అయితే ప్లస్. సో స్లోప్ ఆఫ్ ఏఈ ఎంత, 3/4. ఇక మనకు కావాల్సింది ఈ ఆల్టిట్యూడ్ యొక్క ఈక్వేషన్ ఆఫ్ ఏఈ, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1, y మైనస్ 0 ఈక్వల్ టు 3/4 ఇంటూ ఎక్స్ మైనస్ 0. సో y ఈక్వల్ టు 3x/4. 4 ఇటు మల్టిప్లై చేయండి, 4y ఈక్వల్ టు 3x, లేదా 3x ఈక్వల్ టు 4y, లేదా 3x మైనస్ 4y ఈక్వల్ టు 0. ఎవరు, ఆల్టిట్యూడ్. ఇంకొక ఆల్టిట్యూడ్ ఏంటది, అది 3x మైనస్ 4y ఈక్వల్ 0. ఇదొక ఆల్టిట్యూడ్, ఇదొక ఆల్టిట్యూడ్. ఇప్పుడు మనం ఆర్థో సెంటర్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఈ ఆల్టిట్యూడ్ని సాల్వ్ చేస్తే వాళ్ళ ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చేస్తుంది, అయిపోయింది. ఇంతే ఆర్థో సెంటరు. 7 మార్క్స్ క్వశ్చను, సింపుల్. సో రాస్తున్నాను, ఎక్స్ మైనస్ 3y మైనస్ 5 ఈక్వల్ టు 0 ఒక ఆల్టిట్యూడ్ ఇంతకుముందు వచ్చింది, ఇప్పుడు వచ్చింది.
3x మైనస్ 4y ఈక్వల్ 0. రైట్. సాల్వ్ చేయాలంటే అక్కడ x టర్మ్స్ y టర్మ్స్ సేమ్ ఉండాలిగా, లేవుగా. రైట్. ఏం చేద్దాం, దీని మొత్తాన్ని 3తో మల్టిప్లై చేద్దాం. చలో, 3x మైనస్ 9y మైనస్ 15 ఈక్వల్ 0. అందరినీ 3తో ఇంటూ చేయాలి. కింద 3x మైనస్ 4y ఈక్వల్ 0. మైనస్ ప్లస్ ఇక్కడ ఏం లేదు, క్యాన్సిల్. మైనస్ 5y మైనస్ 15 ఈక్వల్ 0. ఇక్కడ ఏం లేదు సైన్ చేంజ్ చేయడానికి, ఏం లేదు కదా అని పైన ఉన్న మైనస్ 15 చేంజ్ చేశారు. మనం సైన్స్ ఎప్పుడు కింద ఈక్వేషన్కే చేయాలి, పైన ఈక్వేషన్ చేయకూడదు. మైనస్ 9y ప్లస్ 4y మైనస్ 5y. ఓకే, మైనస్ 5y ఈక్వల్ టు 15, y ఈక్వల్ టు 15 బై మైనస్ 5, 5 3s are, సో y ఈక్వల్ టు మైనస్ 3 ఆ గయా. y ఈక్వల్ టు మైనస్ 3ని ఇందులో పెడదాం, చిన్న ఈక్వేషన్ పెడదాం, పని తక్కువ ఉంటుంది మనకి. 3x మైనస్ 4 ఇంటూ y అంటే మైనస్ 3 ఈక్వల్ 0. 3x ప్లస్ 12 ఈక్వల్ 0. x ఈక్వల్ టు మైనస్ 12 బై 3, 3 4s are 12, x equal to minus 4. Therefore, the required orthocenter is minus 4 comma minus 3. Very good. Next problem కి వెళ్దాం. రైట్. ఫైండ్ ద సర్కమ్సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ సైడ్స్ ఆర్ గివెన్ బై. ఇప్పుడు మనం సర్కమ్సెంటర్ కనుక్కుందాం. మళ్ళీ మీకు ఫస్ట్ స్ట్రాటజీ చెప్తాను, స్ట్రాటజీ వినండి, కథం, వీడియో వదిలేసి సొల్యూషన్ చేసుకోండి, వీడియో చూడకండి. మీకు సెకండ్ రోమన్లో ఆల్రెడీ ఆర్థోసెంటర్ సర్కమ్సెంటర్ చెప్పాను కదా, సేమ్ ప్రాబ్లమ్స్ ఇవి. ఏంటి అక్కడ ప్రాబ్లమ్స్కి ఇక్కడ ప్రాబ్లమ్స్కి తేడా అంటే, అక్కడేమో పాయింట్స్ ఇచ్చాడు డైరెక్ట్గా మనకి రెడీమేడ్గా, చక్కగా ఇక్కడ పాయింట్స్ ఇచ్చి ఆర్థోసెంటర్ కనుక్కో బాబు, సర్కమ్సెంటర్ కనుక్కో బాబు అని చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే పాయింట్లకు బదులు లైన్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఈ లైన్ ఈక్వేషన్, ఈ లైన్ ఈక్వేషన్, ఈ లైన్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్స్ నుంచి మనం పాయింట్స్ తయారు చేసుకొని ఫస్ట్ ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయాలి, ఈ పాయింట్ వస్తుంది. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయాలి, ఈ పాయింట్ వస్తుంది. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయాలి, ఈ పాయింట్ వస్తుంది. పాయింట్స్ వచ్చాక మళ్ళీ మనం సెకండ్ రోమన్లో చెప్పుకున్న మెథడ్లోకి వెళ్ళిపోవటమే మనం. సేమ్ ఇక అక్కడ సెకండ్ రోమన్లో ఏం చేసామో సర్కమ్సెంటర్ కనుక్కోవాలంటే 3 పాయింట్స్ ఇస్తే ఎలా చేసామో అలా చేసుకుంటూ వెళ్ళిపోండి. 3 పాయింట్స్ వచ్చాక అక్కడేం పాయింట్స్ డైరెక్ట్గా ఇచ్చాడు, ఇక్కడేం పాయింట్స్ కనుక్కునే పని కూడా మనకే పెట్టాడు. అక్కడ అన్నం కలిపి పెట్టాడు, మనం తింటమే. ఇప్పుడు మనమే అన్నము కూర అన్నీ కలుపుకోవాలన్నమాట. అవసరమైతే వంట వండుకోవటం కూడా మనమే చేసుకోవాలి. ఇప్పుడు x ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0, 5x మైనస్ వై మైనస్ 2. ఆ కొద్దిగా పని ఇచ్చినందుకు ఇది 7 మార్క్స్ క్వశ్చన్ అయింది అంతే. ఆ కొద్దిగా పని మనకు పెట్టాడు. ఈ పాయింట్లు కనుక్కోవటం అనే పని పెట్టి మిగిలిందంతా పాత పనే. సో సాల్వ్ చేద్దాం, నేను ఫాస్ట్గా చేసేస్తాను, ఈ టకటక చేద్దాం. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం, ఇది వస్తుంది. ఈ రెండు సాల్వ్ చేద్దాం, ఇది వస్తుంది. ఈ రెండు ఫస్ట్ అసలు విషయం చెప్పడం మర్చిపోయి మీకు. ఆర్థో సెంటర్ అయినా సర్కమ్సెంటర్ అయినా ముందు వీళ్ళలో ఎవరైనా పర్పెండిక్యులర్ లైన్స్ ఉన్నాయో చూడాలి, చెక్ చేయాలి. ఇది అసలు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందో చెక్ చేద్దాం ఫాస్ట్గా. దీని స్లోప్ చెప్పండి, -1, మైనస్ ఆఫ్ x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. దీని స్లోపు 5, ఓన్లీ 5. దీని స్లోపు 1/2. సో చెక్ చేయండి, ఏ ఇద్దరినైనా ఇంటూ చేస్తే -1 వస్తుందా, దీన్ని ఇంటూ చేస్తే -1 వస్తుందా, దీన్ని ఇంటూ చేస్తే -1 వస్తుందా చెక్ చేయండి. ఈ రెండు ఇంటూ చేస్తే -1 వస్తుంది, ఇంటూ చేస్తే -1 రావట్లేదు అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు. సో ఇక మనకు దగ్గర ఉన్న మార్గం ఒకటే, పాయింట్స్ కనుక్కుందాం. A, B, C. చలో, ఏ కావాలంటే ఎవరు సాల్వ్ చేయాలి, వీళ్ళిద్దరిని. x ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0, x మైనస్ 2y ప్లస్ 5 ఈక్వల్ టు 0. డైరెక్ట్గా ఎక్స్లు క్యాన్సిల్ అవ్వచ్చు కదా, సైన్ చేంజ్ చేస్తే అవుతాయి. ప్లస్ క్యాన్సిల్, y ప్లస్ 2y 3y మైనస్ 3 ఈక్వల్ టు 0. అప్పుడు 3y ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 1. అంతే కదా, 3 1s ఆర్ క్యాన్సిల్. y1 వచ్చేసింది, సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఫస్ట్ ఈక్వేషన్లో. x ప్లస్ 1 ప్లస్ 2 ఈక్వల్ టు 0, x ప్లస్ 3 ఈక్వల్ టు 0 అండ్ x ఈక్వల్ టు -3. ఆ విధంగా ఏ అనే పాయింట్ మనం కనిపెట్టేసాం. ఏ -3, 1 ఆ గయా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ కావాలన్నా పాయింట్స్ కావాల్సింది. ఓకే, ఏ -3, 1 వచ్చేసింది. నెక్స్ట్ ఎవరు కావాలి, నెక్స్ట్ బి కావాలంటే ఎవరిని సాల్వ్ చేద్దాం, ఎవరిని సాల్వ్ చేస్తే బి వస్తుంది, వీళ్ళిద్దరిని సాల్వ్ చేస్తే బి వస్తుంది. చలో, x ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0,
5x మైనస్ వై మైనస్ 2 ఈక్వల్ టు 0. డైరెక్ట్ వైల్ క్యాన్సిల్ అవుతున్నాయి. సో 5x ప్లస్ x 6x, ఇక్కడ 2 క్యాన్సిల్ 0. సో x వాల్యూ 0 వచ్చేసింది. x వాల్యూ 0 అని మనం ఏదైనా ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం x వాల్యూ 0ని. సో 0 ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0 అంటే y ఈక్వల్ టు మైనస్ 2 వచ్చేసింది. సో బి పాయింట్ ఏంటి ఇప్పుడు? బి పాయింట్ 0, -2, 0, -2. సో ఆ విధంగా ఏ అయిపోయింది, ఇప్పుడు బి అయిపోయింది. నెక్స్ట్ ఎవరున్నారు? సి. సి అంటే ఎవరెవరిని సాల్వ్ చేయాలి ఇప్పుడు మనం? ఇక్కడ రాసిన x మైనస్ 2y ప్లస్ 5 ఈక్వల్ టు 0. రెండవది 5x మైనస్ వై మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్లు సేమ్ లేవు, వైలు సేమ్ లేవు. ఏం చేద్దాం? ఈ మొత్తాన్ని 5తో ఇంటూ చేద్దాం. చెప్పండి. 5x మైనస్ 10y ప్లస్ 25 ఈక్వల్ టు 0. అందరినీ 5తో ఇంటూ చేసాం. కింద 5x మైనస్ వై మైనస్ 2 ఈక్వల్ టు 0. కమాన్ సైన్ చేంజ్ చేయండి. మైనస్ ప్లస్ ప్లస్ క్యాన్సిల్. మైనస్ 9y ప్లస్ 27 ఈక్వల్ టు 0. సో మైనస్ 9y ఈక్వల్ టు మైనస్ 27. మైనస్ మైనస్ క్యాన్సిల్, 9 3s are. సో ఆ విధంగా y ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. y ఈక్వల్ టు 3ని మనం ఒక ఈక్వేషన్ పెడదాం. దీంట్లో పెడదాం, చిన్నగా ఉంది కదా. 5x మైనస్ y అంటే 3 మైనస్ 2 ఈక్వల్ టు 0. 5x మైనస్ 5 ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు 1. -5 ఆడిపోతుంది, ఈ 5 డివైడ్ అవుతుంది, క్యాన్సిల్ 1. సో 1, 3. ఆ విధంగా ఏ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది. 3 పాయింట్స్ వచ్చిన తర్వాత ఇక మన ఓల్డ్ మెథడ్ అంటే మీకు సెకండ్ రోమన్లో సర్కమ్ సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేసామో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈ 3 పాయింట్లు ఉంటే సర్కమ్ సెంటర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేసాం ఇక మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ నుంచి వీడియో చూడాల్సిన అవసరం లేదు. గుర్తు లేకపోతే ఇప్పుడు చూడండి. సో మనం సర్కమ్ సెంటర్ని లెట్ ఎస్ ఎక్స్ కామా వై అనుకుందాం. సర్కమ్ సెంటర్ మనం కనుక్కోవాలి కాబట్టి తెలియదు కాబట్టి ఎస్ అనుకుందాం. సర్కమ్ సెంటర్ రూల్ ఏంటంటే ఎస్ నుంచి ఏ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఎస్ నుంచి బి డిస్టెన్స్ అంతే ఉంటుంది, ఎస్ నుంచి సి డిస్టెన్స్ అంతే ఉంటుంది. సో వీ నో దట్ ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. దీన్నే ఇంకో రకంగా ఎలా రాస్తామంటే ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి, ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి, ఎస్ఏ ఈక్వల్ టు ఎస్సి అని రాద్దాం. ఎస్సి ఎస్బికి ఈక్వల్, ఎస్ఏ ఎస్సి కూడా ఈక్వలే కదా. సో ఎస్ఏ ఈక్వల్ ఎస్బిని తీసుకుందాం. ఎస్ఏ అంటే ఎస్ టు ఏ డిస్టెన్స్ ఎక్స్ మైనస్ ఆఫ్ -3, ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1, y మైనస్ 1 హోల్ స్క్వేర్. డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసా, అండర్ రూట్. ఇది ఎస్ఏ. ఎస్బి x2 మైనస్ x1, 0 కదా. x మైనస్ 0 అంటే xA స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1, y మైనస్ ఇక్కడ -2 కాబట్టి +2 హోల్ స్క్వేర్ అండర్ రూట్. సో బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయండి. ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ స్ప్లిట్ చేయండి. a స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9, a ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్, y స్క్వేర్ మైనస్ 2y ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్లో స్ప్లిట్ చేయండి. y స్క్వేర్ ప్లస్ 4y ప్లస్ 4. సో బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయితే మిగిలిన వాటిని ఒక ఆర్డర్లో పెడితే మనకి ఈక్వేషన్ అయిపోతుంది. ఇది 6x, ఇది -2y, ఇటు నుంచి 4y ఇటు వస్తుంది కాబట్టి -4y, ఇటువైపు 9 ప్లస్ 1 ఇది 10, ఇటు నుంచి 4 వచ్చింది -4 ఈక్వల్ టు 0. సో ఫైనల్గా 6x మైనస్ 6y ప్లస్ 6 ఈక్వల్ టు 0. అన్ని 6లు వచ్చినాయి. 6 కామన్ తీసేయండి. ముగ్గురులోంచి 6 కామన్ తీసి ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ మిగులుతుంది. కామన్ తీసిన 6 అటు పోతుంది, 0 అయిపోతుంది. x మైనస్ y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఒక ఈక్వేషన్ వచ్చిందండి దీని నుంచి. సో ఈ కండిషన్ నుంచి ఒక ఈక్వేషన్ వస్తుంది, ఈ కండిషన్ నుంచి ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. ఇలాంటిదే వీళ్ళిద్దరిని సాల్వ్ చేస్తే వచ్చేదే సర్కమ్ సెంటర్ ఎస్. అంతే కదా. ఎక్స్ వైలు వస్తాయి, సాల్వ్ చేస్తే ఎక్స్ వైలు వస్తాయి. మీరు ఎక్స్ వై అనుకున్నది సర్కమ్ సెంటరే కదా, సర్కమ్ సెంటర్ వస్తుంది. ఇక్కడ ట్రై చేస్తా, ఇరికిస్తాను. ఎస్ఏ ఈక్వల్ టు ఎస్సి, ఎస్ టు ఏ డిస్టెన్స్. ఎస్ఏ డిస్టెన్స్ అంటే ఇదే కదా. ఇక్కడ చూసి కాపీ కొడదాం మనం. కాపీ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. అరే ప్లీజ్ రా ఒక్క క్వశ్చన్ చెప్పిరా. y మైనస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, ఇది కాపీ కొట్టేసి. ఈక్వల్ టు ఎస్సి, ఎస్ టు సి డిస్టెన్స్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్
ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ అండర్ రూట్. సో బోత్ సైడ్స్ అండర్ రూట్ క్యాన్సిల్. సో లెఫ్ట్ సైడ్ ఎక్స్పాండ్ చేయండి, ఇది కూడా కాపీ కొట్టచ్చు, మనం ఇక్కడే ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2y ప్లస్ 1. కాపీ చేసేటప్పుడు తప్పు కాపీ చేయకండి. ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1. ఇది కూడా a మైనస్ బి హోల్ స్క్వేర్, వై స్క్వేర్ మైనస్ 6y ప్లస్ 9. సో వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. కమాన్ ఇక 6x ఇటు నుంచి మైనస్ 2x ఇటు వస్తుంది ప్లస్ 2x, మైనస్ 2y ఇటు నుంచి 6y వస్తుంది, అది ప్లస్ 6y. ఇక్కడ 9 ప్లస్ 1 10, ఇటు నుంచి 9 ప్లస్ 1 10 ఇటే వస్తుంది. 10లు పోయేటట్టు ఉన్నాయి. 6x ప్లస్ 2x 8x ప్లస్ 4y 10లు క్యాన్సిల్ ఈక్వల్ టు 0. 4 టేబుల్ కామన్ తీయచ్చు, 4 2s are 4 1s are మిగులుతుంది. సో ఫైనల్గా 2x ప్లస్ y ఈక్వల్ టు 0 ఈక్వేషన్ వచ్చింది. ఇది సాల్వ్ చేస్తే, సో ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. సర్కమ్ సెంటర్ అయిపోయింది, తీసేస్తాం. ఈ డయాగ్రామ్తో కూడా మనకి ఏం పర్లేదు. కమ్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0, 2x ప్లస్ వై ఈక్వల్ టు 0. వైలు డైరెక్ట్గా క్యాన్సిల్ అవుతున్నాయి కదా, క్యాన్సిల్ చేయండి. 2x ప్లస్ ఎక్స్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/3. సో x మైనస్ 1/3 అయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ మైనస్ 1/3 ప్లస్ y ఈక్వల్ టు 0. 2x x దగ్గర మైనస్ 1/3 పెట్టాం. సో మైనస్ 2/3 ప్లస్ y ఈక్వల్ టు 0, అంతే కదా. 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 2 కదా. సో y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/3, మైనస్ ఎందుకు ప్లస్ అవుతుంది, ప్లస్ 2/3. సో అట్లా మనకు కావాల్సిన సర్కమ్ సెంటర్ వచ్చేసింది మైనస్ 1/3 కామా 2/3. సింపుల్. రైట్, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. దీని మీనింగ్ కూడా చెప్తాను, మీనింగ్ విని మీరు ట్రై చేయండి, తర్వాత అర్థం కాకపోతే సొల్యూషన్ ఫాలో అవ్వండి. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ 1, 1 అండ్ విచ్ ఆర్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 3 యూనిట్స్ ఫ్రమ్ -2, 3. దీని అర్థం ఏంటంటే మనం ఈక్వేషన్స్ కనుక్కోవాలి. ఎవరివి? స్ట్రైట్ లైన్స్. ఎన్ని ఉంటాయో తెలియదు, కొంతమంది అనుకుందాం, ఒక ఇద్దరు అనుకుందాం, లేకపోతే మనకు బయటపడిపోతుంది. ఒకవేళ ఇద్దరున్నా ముగ్గురున్నా మనకి ఇక్కడ సొల్యూషన్స్ పాసిబిలిటీస్ క్వశ్చన్లో వచ్చేస్తాయి. సరే, ఓకే. పాసింగ్ త్రూ 1, 1 వాళ్ళు ఎవరైతే మనం ఈక్వేషన్స్ కనుక్కోవాలో, ఎవరివైతే ఈక్వేషన్లు కనుక్కోవాలో వాళ్ళందరట 1, 1 నుంచి పాస్ అవుతున్నారు. సో వాళ్ళలో ఒక లైన్ డ్రా చేస్తాను నేను. ఒక లైన్ వాళ్ళు అన్నాడు, ఎంతమందో తెలియదు కాబట్టి ఒకళ్ళని డ్రా చేస్తాను వాళ్ళలో. సో ఇలా 1, 1 నుంచి పోతున్నారు. అండ్ విచ్ ఆర్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 యూనిట్స్ ఫ్రమ్ -2, 3. అంటే -2, 3 అనే ఇంకెవరో పాయింట్ నుంచట 3 యూనిట్స్ డిస్టెన్స్లో ఉన్నారట వాళ్ళు. ఎవరు వాళ్ళు? 1, 1 నుంచి పోతున్న లైన్లు అందరూ ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ 1, 1 నుంచి పోతున్నారు. -2, 3 అనే పాయింట్ నుంచి 3 యూనిట్స్ దూరంలో ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకళ్ళని డ్రా చేస్తాను నేను, 1, 1. సపోజ్ ఇది ఇంకొక స్ట్రైట్ లైన్ అనుకుందాం. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ కూడా ఎటు నుంచి పోతుంది? 1, 1 నుండే పోతుంది కదా. రైట్. అండ్ -2, 3 అనే పాయింట్ నుంచి కూడా 3 యూనిట్స్ దూరంలో ఉంటుంది. అట్లా 1, 1 నుండి పోవాలి, -2, 3 నుండి 3 యూనిట్స్ దూరంలో ఉండాలి. అట్లా ఎంతమంది స్ట్రైట్ లైన్స్ ఉంటారో అన్ని స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్స్ కనుక్కోవాలి. ఎంతోమంది ఉన్నారు? ఇద్దరే ఉంటారు, ఖచ్చితంగా ఇద్దరే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మనం మూడో లైన్ ఏ రకంగా డ్రా చేసే ప్రయత్నం చేసినా కూడా -2, 3 నుంచి 3 యూనిట్స్ దూరం రాదు. 1, 1 నుంచి ఇంకో మూడో లైన్ మీరు ఎట్లన్నా డ్రా చేయండి, ఇంకెట్లన్నా డ్రా చేయండి. -2 అది 1, 1 నుండి పోతుందేమో కానీ మీరు డ్రా చేసే మూడో లైను -2, 3 అనే పాయింట్ నుండి మాత్రం 3 యూనిట్స్ దూరం రాదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇట్లా డ్రా చేశారు అనుకోండి, ఇది ఒక లైన్ డ్రా చేశారు. 1, 1 నుంచి పోవాలన్నాడు కాబట్టి డ్రా చేశారు, బాగానే ఉంది. 1, 1 నుంచి పోతుంది, కానీ -2, 3 నుండి 3 యూనిట్స్ దూరంలో ఉండాలి అని ఇంకో కండిషన్ కూడా పెట్టాడు కదా. సో ఆ కండిషన్ మీకు వర్కౌట్ అవ్వదు. కాబట్టి వాడు అడిగింది ఈక్వేషన్, క్వశ్చన్లో టెక్స్ట్ బుక్స్లో వాళ్ళు అడిగింది మనల్ని ఈ 2 స్ట్రైట్ లైన్ ఈక్వేషన్సే ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మీరేం చేస్తారంటే ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ని మనం లెట్
ఏ ఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనుకుందాం. మనకు తెలియదు కదా, ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏం తీసుకుందాం అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 తీసుకుందాం, ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. అయితే ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మీకు చెప్తాను నేను. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని అన్నోన్స్ ఉన్నాయండి, అంటే ఎన్ని అన్నోన్ వాల్యూస్ మనం కనుక్కోవాలి? ఏ తెలుసుకోవాలి, బి తెలుసుకోవాలి, సిని తెలుసుకోవాలి, అంతే కదా. ఈ ఈక్వేషన్ తెలుసుకోవాలంటే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, 3 అన్నోన్ వేరియబుల్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే మన ఈక్వేషన్ అజ్యూమ్ చేసుకునేటప్పుడే వేరియబుల్స్ సంఖ్య తక్కువ ఉండేలాగా అజ్యూమ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇంకా పని ఈజీ అవుతుంది. ఎక్స్ ప్లస్ ఏవై ప్లస్ బి ఈక్వల్ టు 0 అనుకోండి, దీని ఈక్వేషన్. అనుకోవటానికి ఏముంది, ఏదైనా అనుకోవచ్చు కదా మనం, ఎగ్జంప్షన్కి ఏదైనా పాసిబులే కదా. ఈక్వల్ టు 0నే కదా అవతల ఉంది. ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఇటువైపు ఉన్న ఈక్వేషన్ మీరు ఎలా అయినా అనుకోవచ్చు, కానీ అందులో ఎక్స్ టర్మ్ వై టర్మ్లు ఉంటే చాలు. సో ఎక్స్ ప్లస్ ఏవై ప్లస్ బి ఈక్వల్ టు 0 అనుకుంటా ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. ఇప్పుడు నేను ఎవరిని కనుక్కుంటే సరిపోతుంది? ఏని బీని కనుక్కుంటే సరిపోతుంది, అంటే 2 అన్నోన్స్ కనుక్కుంటే సరిపోతుంది. అంటే మన పని ఇప్పుడు కొంచెం తేలికైంది. సో అజంప్షన్స్ అప్పుడు మనం ఎట్లా అజ్యూమ్ చేసుకోవాలంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సినవి, ఆ అజంప్షన్ వల్ల మనకి ప్రాబ్లం కాంప్లికేట్ కాకూడదు. మీరు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్ టు 0 అనుకున్నా తప్పలేదు, దాంతో కూడా సొల్యూషన్ వస్తుంది. లెంగ్తీ ప్రాసెస్, కొంచెం లెంగ్తీ ప్రాసెస్ అవుతుంది. ఏ కనుక్కోవాలి, బి కనుక్కోవాలి, సి కనుక్కోవాలి. సో ఇప్పుడు కొంచెం సింప్లిఫై చేసుకున్నాం. సో మనం ఈక్వేషన్ కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ ఎక్స్ ప్లస్ ఏవై ప్లస్ బి అనుకోండి ఈక్వల్ టు 0. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఎట్ ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్. ఒక లైన్, 2 లైన్స్ యాక్చువల్గా, 2 లైన్స్లో ఒక లైన్ ఈక్వేషన్ అనుకుందాం. ఎట్ ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఎక్స్ ప్లస్ ఏవై ప్లస్ బి ఈక్వల్ 0. ఓకే, మీకు స్ట్రాటజీ చెప్పాలి కదా, నేను స్ట్రాటజీ చెప్తా. ఫస్ట్ చెప్పిన తర్వాత మీరు ఓకే ఇట్లా ఎక్స్ ప్లస్ ఏవై ప్లస్ బి ఈక్వల్ 0 అని అనుకున్నాం కదా, దీని ఈక్వేషన్ అనుకున్నాం కదా. ఈ లైన్ మీదనేగా 1,1 ఉంది, 1,1 ఈ లైన్కి సంబంధించింది కదా. సో 1,1 దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, 1,1 దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ బదులు 1 పెట్టండి, వై బదులు 1 పెట్టండి. ఏబీలలో మీకు ఒక ఈక్వేషన్ వస్తుంది, దాన్ని పక్కన పెట్టండి, ఆ ఈక్వేషన్ పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి చూడండి, -2,3 నుండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇచ్చాడు మనకి 3 ఈ లైన్ మీదకి. పాయింట్, లైను, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా గుర్తు తెచ్చుకోండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయండి ఈ పాయింట్కి ఈ లైన్ మీదకి. సో ఆ ఫార్ములా అప్లై చేస్తే మీకు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ని ఇప్పుడు ఇందాక మీరు తయారు చేసి పక్కన పెట్టుకున్న ఈక్వేషన్ 2 సాల్వ్ చేయండి, ఏబీలు వచ్చేస్తాయి. ట్రై చేయండి, డెఫినెట్గా ఆగుతుంది. అంత ఫెయిర్ ఎక్స్ప్లెనేషన్ కాదు ఇప్పుడు నేను ఇచ్చింది. ఎందుకు కాదంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి వీలంత వరకు చెప్పాను. ఒక ఈక్వేషన్ ఎట్లా వస్తుంది, ఈ పాయింట్ దీని మీద సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది, పర్పెండిక్యులర్ ఫార్ములా అప్లై చేస్తే ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. 2 ఈక్వేషన్ సాల్వ్ చేయటమే. ఆ సాల్వ్ చేయడంలో కొంచెం కష్టం ఎదురవుతుంది. మీరు ట్రై చేయండి, హార్డ్ వర్క్ చేయండి, లేకపోతే ఇప్పుడు సొల్యూషన్ వినేయండి, అయిపోయింది. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఎక్స్ ప్లస్ ఏవై ప్లస్ బి ఈక్వల్ 0. 1,1 దీని ఈక్వేషన్ 1 అందాం. 1,1 లైస్ ఆన్ 1. ఈ ఈక్వేషన్ మీద 1,1 ఉంటుంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. 1 ప్లస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0. 1 ప్లస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనండి, దీన్ని పక్కన పడేయండి. దీని సంగతి తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇక్కడది అయిపోయింది కదా, ఈ క్లూజ్ అప్లై చేద్దాం. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ -2,3 టు ఎక్స్ ప్లస్ ఏవై ప్లస్ బి ఈక్వల్ టు 0 ఈజ్ 3 అన్నాడు. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేద్దాం. మాడ్యులస్ ఆఫ్ ఇది పాయింట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, -2ని ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి, -2 వై ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఏవై ఏ ఇంటూ 3 అంటే 3a ప్లస్ బి బై అండర్ రూట్ a² ప్లస్ b². ఇక్కడ కోఎఫిషియంట్ స్క్వేర్, ఇక్కడ కోఎఫిషియంట్ స్క్వేర్ అంటే 1² ప్లస్ a². ఎక్స్ కోఎఫిషియంట్ స్క్వేర్, వై కోఎఫిషియంట్ స్క్వేర్. ఈ ఫార్ములా మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ వాడాం కాబట్టి నేను డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను, నేను ప్రీవియస్ వీడియోస్లో ఉంది. ఈక్వల్ ఎంత ఇచ్చాడంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 3 అన్నాడు.
రైట్. చలో 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 3a ప్లస్ b -2 అని రాద్దాం, పైన -2 లాస్ట్లో రాద్దాం. మాడ్యులస్ ఈక్వల్ టు 3 ఇంటూ √1 + a². ఈ బైలో ఉన్నది ఇటు ఇంటూ చేశాను. సో బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇంగ్లీష్ అద్భుతం. రెండు వైపులా స్క్వేరింగ్ చేయండి. ఇప్పుడు బాగుంది. చేస్తే మాడ్యులస్ ఉన్నప్పుడు స్క్వేరింగ్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ని హోల్ స్క్వేర్ చేస్తే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ x². మాడ్యులస్ని స్క్వేర్ చేస్తే, మాడ్యులస్ అంటే అందులో ఉన్నది ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు కదా. సో ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు, కానీ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? అది ప్లస్ అయినా మైనస్ అయినా స్క్వేర్ చేస్తే ఎట్లాగో ప్లస్ అయిపోతుంది. కాబట్టి మాడ్యులస్ తీసేయచ్చు. మనం హోల్ స్క్వేర్ చేసేటప్పుడు మాడ్యులస్ తీసేయచ్చు. సో నేను డైరెక్ట్గా 3a + b - 2 హోల్ స్క్వేర్ అని రాసేస్తాను. మాడ్యులస్ ఉంది, హోల్ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి మాడ్యులస్ తీసేయచ్చు. ఆ రైట్ సైడ్ ఏమవుతుంది? 3 అంటే 9 అవుతుంది హోల్ స్క్వేర్ చేస్తే. దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే 3కి స్క్వేర్ 9 అవుతుంది. దీన్ని స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, 1 + a². ఒక్క విషయం, ఇక్కడ ఏ ఉంది, బి ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఒకవేళ ఈ ఈక్వేషన్ మొత్తం ఏలల్లోనే ఉందనుకోండి, ఇక బి అనేది మనకు కనిపించలేదనుకోండి, దీన్ని సాల్వ్ చేయటం మనకి ఈజీ అవుతుంది కదా. మంచిగా ఆలోచించండి. ఏబీలు ఇద్దరు ఉంటే మనం సాల్వ్ చేయలేం, కష్టం అవుతుంది. సో బి తీసేసి బి ప్లేస్లో కూడా ఏలనే వచ్చేలాగా చేయగలిగితే అది ఎలా వస్తుంది? ఈక్వేషన్ 2ని చూడండి, దీన్ని వాడదాం. అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించడానికి అక్కడ తయారు చేసి పెట్టింది. సో బీని ఏమని రాస్తున్నానండి, ఇక్కడ రాస్తున్నాను నేను. బి ఈక్వల్ టు ఈ 1 + ఏని ఇటు తీసుకొచ్చాను, -1 + a. ఇక్కడ ఉన్న 1 + ఏని ఈ టోటల్ సెట్ని రైట్ సైడ్ తీసుకొచ్చాను. సో బి ప్లేస్లో ఇప్పుడు నేనేం రాయొచ్చు? -1 + a రాయొచ్చు ఇక్కడ. అంటే బి పోతుంది, అది కూడా ఏలల్లోకి మారిపోతుంది. సో ఈ ఈక్వేషన్ మొత్తం ఏలల్లోకి వచ్చేస్తుంది, మనకి ఈజీ అయిపోతుంది సింప్లిఫై చేయడం. 3a చలో బి బదులు ఏం రాయొచ్చు ఇప్పుడు? -1 + ఏని -1 - a అని రాసేద్దాం. మళ్ళీ బ్రాకెట్లు ఎందుకు, ఇక్కడే మైనస్తో ఓపెన్ చేస్తే -1 - a. సో ఇక్కడ -1 - a, ఇక్కడ ఉన్న -2 అంతే రాశాను హోల్ స్క్వేర్. ఈ ప్లేస్లో బి ఉండాలి, బి ప్లేస్లో ఇది వచ్చింది. ఈక్వల్ టు 9 + 9a². ఇది మల్టిప్లై చేసేసాం, 9 లోపలికి ఇంటూ చేసేసాం. దీని లోపల కొంచెం సింప్లిఫికేషన్ సాధ్యమైంది చూడండి. 3a - a 2a -3 -1 -2 -3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 9 + 9a². దీన్ని కూడా a - b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేద్దాం. a² అంటే 4a² -2ab, 2 మైండ్లో 2 ఇంటూ ఈ 2, మన మైండ్లో 2 ఇంటూ ఈ 2, 4 3 = 12. 12a + 9 ఈక్వల్ టు 9 + 9a². 9 कैंसिल हो गया. నేను తప్పు చేసాం మనం ఏమన్నా, ఎక్కడన్నా పొరపాటు జరిగినదా? ఏం జరగలేదు. ఓకే, 9a² ఇటు తీసుకొద్దాం. 4a² - 9a² - 12a = 0. ఓకే, సో -5a² - 12a = 0. అంతేగా 4a² - 9a² - 5a² - 12. సో -a కామన్ తీయండి. కామన్ తీస్తే 5a + 12 మిగులుతుంది ఈక్వల్ టు 0. -a కామన్ తీస్తాం, ఇక్కడ -a కామన్ తీస్తే మైనస్లో కూడా కామన్ వచ్చిన కాబట్టి లోపలంతా ప్లస్. సో -a = 0 అవుతుంది, అంటే a = 0 అవుతుంది, లేదా 5a + 12 = 0 అవుతుంది. ఇక్కడ మనం మైనస్ నెగ్లెక్ట్ చేయొచ్చు, మైనస్ని నిర్లక్ష్యం చేయొచ్చు. మనం ఇప్పుడు ఫస్ట్ టైం సార్ ఒక టీచర్ నిర్లక్ష్యంగా ఉండండి అని చెప్తున్నాడు. మైనస్ అవతల పోతే జీరోనే కదా అవతల వైపు ఉంది కాబట్టి మైనస్ నెగ్లెక్ట్ చేయొచ్చు. మైనస్ ఎందుకు, 0 ఉంది కాబట్టి. సో a = 0 రాసాం. 5a + 12 = 0. a = -12/5. 12 అడిపోతే -12 5. సో ఏకి 2 పాసిబిలిటీస్ వచ్చినాయి. ఏకి 2 పాసిబిలిటీస్ వస్తే బీకి కూడా 2 పాసిబిలిటీస్ వస్తాయి కదా. సో చలో b = ఏంటి? -1 - a కదా. సో ఇప్పుడు చెప్పండి b ఎంత అవుతుంది? a 0 అయినప్పుడు a బదులు 0 పెడితే b ఎంత అవుతుంది? -1. అంతే కదా. a 0 అయిపోయింది అనుకోండి, ఇక a లేదు, -1 మిగులుతుంది. ఒకవేళ a -12/5 అనుకోండి, b ఎంత అవుతుందో చూద్దాం. -1 -
-1 మైనస్ ఏ అంటే మళ్ళీ మైనస్ వచ్చింది అంటే ప్లస్ చేసేయండి 12/5. సింప్లిఫై చేస్తే 5 1 జార్ 5 -5 + 12. ఈ 5 ఇక్కడ మల్టిప్లై చేస్తే -5 అయింది, ఇది -5 + 12 అంటే 7, 7/5. సో ఏ వాల్యూ బి వాల్యూ ఇక్కడ ఇవి వచ్చినాయి, ఇక్కడేమో ఏ వాల్యూ బి వాల్యూ ఇక్కడ ఇవి వచ్చినాయి. సో మనం అనుకున్న ఈక్వేషన్లో ఇక్కడ ఏ ఇక్కడ బి బదులు ఒకసారి ఈ సెట్ పెట్టండి, వీళ్ళిద్దరిని పెట్టండి. ఇక్కడ రెండు స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్స్ కనుక్కోవాలి కదా, రెండు స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్స్ దెబ్బకు వచ్చేసింది మనకి. ఏ వాల్యూ బి వాల్యూలు ఒక సెట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఒకళ్ళ ఈక్వేషన్ వస్తుంది, ఈ ఏ వాల్యూ ఈ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకొకళ్ళ ఈక్వేషన్ వస్తుంది, రెండు ఈక్వేషన్లు అయిపోతాయి. ఒక సెట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. x + ay + b = 0లో ఏ జీరోని b -1 సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లస్ ఏ జీరో అయిపోతే 0 × y ఉండదు, సరే x టర్మే లేదు, ఇక b బదులు -1 = 0 అయిపోయింది, ఒక ఈక్వేషన్ తయారైపోయింది. నెక్స్ట్ ఏ -12/5ని b 7/5ని అంతే కదా, 7/5 సబ్స్టిట్యూట్ చేద్దాం. x -12/5 × y + 7/5 = 0. దీన్ని కూడా 5తో ఇంటూ చేద్దాం పైన కింద. సో 5x - 12y + 7 మొత్తానికి /5 = 0. ఈ 5 మల్టిప్లై చేయండి, 0 × 5 0. సో 5x - 12y + 7 = 0 ఈజ్ ద అనదర్ స్ట్రైట్ లైన్. అట్లా రెండు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ వచ్చినాయి. రైట్, ఫోర్త్ క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ల తర్వాత అంత ఇంపార్టెన్స్ ఉన్న క్వశ్చన్ ఇది. దీనికి రకరకాల మెథడ్స్ కూడా ఉన్నాయి, సొల్యూషన్స్. చాలా సింపుల్గా ఆలోచించండి, దీన్ని అంత కాంప్లికేటెడ్గా ఆలోచించకండి, చాలా సింపుల్గా అయిపోతుంది. నేను ఏదైనా ఒక మెథడ్ చెప్తాను చూడండి. ఈ పి అండ్ క్యూ ఆర్ ద లెంగ్త్స్ ఆఫ్ పర్పెండిక్యులర్స్, వీళ్ళిద్దరు. ఒకళ్ళ గురించి మాట్లాడదాం ఇప్పుడు. పి అనేది ఒక లెంగ్త్ ఆఫ్ పర్పెండిక్యులర్, ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద స్ట్రైట్ లైన్. ఒక స్ట్రైట్ లైన్, ఒక పి గురించి తీసుకుందాం, ఇది ఒక్కటి తీసుకుందాం, ఆటోమేటిక్గా క్యూది ఇది అదే టాపిక్ అయిపోతుంది కదా. సో పి అనేది ఎవరట? ఈ స్ట్రైట్ లైన్ మీదకి ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అట. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఆరిజిన్ మీకు చూపిస్తాను, ఇక్కడ ఇది ఆరిజిన్, ఇది స్ట్రైట్ లైన్. ఏ స్ట్రైట్ లైన్ ఇది? ఇది x sec alpha + y cosec alpha = a. x sec alpha + y cosec alpha = a. ఈ స్ట్రైట్ లైన్ మీదకి ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అంటే ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్సే పి అట. దీన్ని మనం రెండు చోట్ల చదివామండి. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాన్సెప్ట్ ఉన్న ఆరిజిన్ నుంచి రెండు చోట్ల చదివాం మనం స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో. ఒకటి నార్మల్ ఫామ్ దగ్గర, మీకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు అనుకోండి, 2x + 3y, బాగా గుర్తు తెచ్చుకోండి. దీన్ని నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయమంటే ఎలా కన్వర్ట్ చేస్తాం? దీన్ని కన్వర్ట్ దిస్ ఈక్వేషన్ టు నార్మల్ ఫామ్ అంటాడు. అంటే ఏం చేయాలని చెప్పి మీకు గుర్తుందా? దీన్ని ముగ్గురిని నేను ఒకటే టర్మ్తో డివైడ్ చేయాలి. ఎవరా ఒకటే టర్ము? x కోఎఫిషియంట్ స్క్వేరు + y కోఎఫిషియంట్ స్క్వేరు. సేమ్ ఇక్కడ కూడా ఎవరితో డివైడ్ చేయాలి? x కోఎఫిషియంట్ స్క్వేరు, y కోఎఫిషియంట్ స్క్వేరు. సేమ్ ఇక్కడ కూడా x కోఎఫిషియంట్ స్క్వేరు, y కోఎఫిషియంట్ స్క్వేరు. అట్లా డివైడ్ చేస్తే అది ఏ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది? నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మనకి ఈ కాన్స్టెంట్ టర్మ్ ఉంటుంది చూడండి, =0 కొద్ది దూరం పెడదాం. ఈ కాన్స్టెంట్ టర్మ్ ఉంటుంది చూడండి, ఇదే ఈ పి అనమాట. నార్మల్ ఫామ్లో ఈ కాన్స్టెంట్ టర్మ్ యొక్క ఇది ఎక్స్ టర్మ్, ఇది వై టర్మ్, ఇది కాన్స్టెంట్ కదా. ఈ కాన్స్టెంట్ టర్మ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇది ఎవరో కాదు, ఆరిజిన్ నుంచి ఈ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ మీదకి ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ ఇదే, ఈ వాల్యూని. సో అట్లా నార్మల్ ఫామ్లోకి మారిస్తే ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడ వస్తుంది. అంటే ఇప్పుడు మన ఈ క్వశ్చన్లో కూడా ఈక్వేషన్ ఇచ్చాడు కదా, ఈ ఈక్వేషన్ని మనం నార్మల్ ఫామ్లోకి మారిస్తే ఈ పి వచ్చేస్తుంది, పి వాల్యూ వచ్చేస్తుంది ఇందులో. సో పి యొక్క వాల్యూ కనుక్కోవచ్చు మనం. దీన్ని ఏం చేయాలి? నార్మల్ ఫామ్లోకి మార్చాలి. ఇది ఒక పద్ధతి.
నార్మల్ ఫార్మ్స్ గురించి నేర్చుకున్నాం. ఇక అదంతా లేదు అంటే ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పాయింట్ ఉంది, ఈక్వేషన్ ఉంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి. మన ఫార్ములా ఉంది కదా, మాడ్యులస్ ఆఫ్ ఏఎక్స్ నాట్ ప్లస్ బీవై నాట్ ప్లస్ సి బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, అది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఈ రెండిట్లో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేసేయండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనే కాన్సెప్ట్ అప్లై చేయొచ్చు, నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయొచ్చు. నేను పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అప్లై చేస్తాను. సో నా దగ్గర ఆ పాయింట్ ఉంది, నా దగ్గర ఈక్వేషన్ ఉంది, స్ట్రైట్ లైన్ది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటా. ఈక్వేషన్ ఏంటి ఇక్కడ ఒకసారి రాసా, ఎక్స్ సెక్ ఆల్ఫా ప్లస్ వై కొసెక్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ. ఈ లైన్ మీదకి ఈక్వల్ టు ఏని ఇటు తీసుకొచ్చేయండి, మైనస్ ఏ ఈక్వల్ టు 0 ఈ లైన్ మీదకి దీన్ని కొంచెం రిపేర్ చేద్దామా, సెక్ కొసెక్ కాకుండా సైన్ కాసులకు మారుదాం. మనకి ఇచ్చిన ఈక్వేషన్ని కొద్దిగా రిపేర్ చేశాక మనం ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఎక్స్ బై కాస్ ఆల్ఫా అని రాద్దాం దీన్ని. సెక్ అంటే 1/cos కదా, ట్రిగనామెట్రీ కనెక్షన్ ఇది, ఇక్కడ వైర్ అక్కడ వైర్ కనెక్ట్ అయింది. సెక్ అంటే 1/cos ప్లస్ వై బై కొసెక్ అంటే సైన్ ఆల్ఫా. ఇక్కడ న్యూమరేటర్లో ఉంటే కొసెక్, డినామినేటర్లో రాస్తే దాన్ని సైన్ అని రాయాలి. మైనస్ ఏ ఈక్వల్ టు 0. చలో సైన్ ఆల్ఫా ఇటు మల్టిప్లై చేయండి, ఎక్స్ సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ఇటు మల్టిప్లై చేయండి, వై కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా, ఈ మైనస్ ఏ ఈక్వల్ టు 0. మళ్ళీ దీనికి కూడా ఎల్సిఎం చేద్దాం. ఈ డినామినేటర్ ఇక్కడ ఏతో ఇంటూ చేయండి, ఎక్స్ సైన్ ఆల్ఫా ప్లస్ వై కాస్ ఆల్ఫా మైనస్ ఏ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. మొత్తానికి డినామినేటర్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా డినామినేటర్ ఉంది, కానీ అదృష్టవశాత్తు రైట్ సైడ్ మనకి 0 ఉండటం వల్ల ఇక్కడ నేను డినామినేటర్ రాయట్లేదు. ఆ డినామినేటర్కి అటు పోయింది, 0లో గెలిచిపోయింది, కాశీయాత్రకు పోయింది. రైట్, ఇది అవసరం లేదు, ఇక డినామినేటర్తో మనకు పని లేదు. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 అండి. ఎవరు ఈ ఈక్వేషన్, ఇదే మాడిఫై చేశా. ఈ ఈక్వేషన్ ఉంది. సో మన దగ్గర ఈక్వేషన్ ఉంది, పాయింట్ ఉంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయండి. ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని మనకి ఎవరిని అన్నాడు, పీని అన్నాడు. సో ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, మాడ్యులస్ ఆఫ్ 0,0 అని దీని మీద సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ దగ్గర 0, వై దగ్గర 0. సో ఎక్స్ దగ్గర 0 పెడితే ఇది 0, వై దగ్గర 0 పెడితే ఇది 0, ఇది ఒక్కటే మిగులుతుంది. మైనస్ ఏ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఎక్స్ కోఎఫిషియంట్ స్క్వేరు సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఈక్వేషను పాయింట్ ఉంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవటం వివరంగా ఒక ప్రూఫ్ కూడా చేశాను. మీరు కావాలంటే చూడండి ప్రూఫ్ ఏంటి. దాని తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ చేశాను, అందుకని కొద్దిగా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. రైట్, కింద డినామినేటర్ వాల్యూ 1 అయిపోతుందండి. సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు. దీని వాల్యూ 1 అని, 1కి రూట్ కూడా 1. సో న్యూమరేటర్లో పీ వాల్యూ వచ్చేసింది. మనకి పీ వాల్యూ ఎంత వచ్చింది, పీ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ మైనస్ ఏ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. మనం పీ స్క్వేర్ చేద్దాం, బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేద్దాం. పీ స్క్వేర్ ఈక్వల్ టు, మీకు ఇంతకుముందు చెప్పాను, మాడ్యులస్ ఉన్నదానికి స్క్వేర్ చేస్తే ఇక మనకు మాడ్యులస్తో పని లేదు. సో మాడ్యులస్తో ఇప్పుడు మనకు పని లేదు, స్క్వేరింగ్ చేస్తున్నాం. స్క్వేరింగ్ చేస్తే మైనస్ను కూడా స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది. సో ఇప్పుడు మాడ్యులస్ మనకు అవసరం లేదు, ఈ మైనస్ రాదు, స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి. ఇక ఏకి స్క్వేర్ ఏ స్క్వేరు సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా. గమనించారు, ఇప్పుడు మనం ఏం చేసాం, బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేశాను. మాడ్యులస్ని స్క్వేర్ చేస్తే మాడ్యులస్ పోతుంది, మైనస్ను స్క్వేర్ చేస్తే మైనస్ పోతుంది, ఏని స్క్వేర్ చేస్తే ఏ పోదు, రాయాలి ఏ స్క్వేర్ రాయాలి, సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా. బోత్ సైడ్స్ 4తో కూడా మల్టిప్లై చేస్తాను, ఎందుకంటే నేను ఇక్కడ క్వశ్చన్లు చూడండి 4p² ప్లస్ q² కలపమన్నాడు కదా, అందుకనే 4p² తయారు చేస్తున్నా. సో 4p² తయారు చేసే విధానం ఇది. కావాల్సిన పదార్థాలు ఇది ఈక్వేషను. దీని ఇప్పుడు 4తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేద్దాం. 4p² ఈక్వల్ టు 4తో ఇంటూ చేసాం కాబట్టి 4a² సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా. చిన్న రీఅరేంజ్మెంట్ 4p² ఈక్వల్ టు a² అటు 4ని ఇటు కూర్చోబెట్టండి. a² ఇంటూ 4 సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా.
4p స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఇది చూడండి గమ్మత్తుగా రాస్తాను నేను 2 sin ఆల్ఫా కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ 4 sin స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా అని 4 అంటే 2 స్క్వేర్ కూడా కదా 4ను కూడా స్క్వేర్ రూపంలో రాస్తాడు 2 స్క్వేర్ సో 2 స్క్వేర్ సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ అన్ని కట్టగట్టి 2 sin ఆల్ఫా కాస్ ఆల్ఫాకి హోల్ స్క్వేర్ సో ఏ స్క్వేర్ ఇంటూ 2 sin ఆల్ఫా కాస్ ఆల్ఫా sin 2 ఆల్ఫా అని పిలువబడే ఫార్ములాకి సంబంధించింది అనమాట sin 2 ఆల్ఫా యొక్క ఫార్ములా అది 2 sin ఆల్ఫా కాస్ ఆల్ఫా సో దాని ఫార్ములా బ్యాక్ రాశాను మరి వీళ్ళకి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి దీనికి కూడా స్క్వేర్ సో ఫైనల్గా 4p స్క్వేర్ వచ్చిందండి 4p స్క్వేర్ ఈక్వల్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా సో 4p స్క్వేర్ వచ్చినట్టే క్యూ స్క్వేర్ని తయారు చేసామనుకోండి ఇక వాళ్ళని కలపటమే మనకు మిగిలింది ఆ ఏ స్క్వేర్ ఎట్ వస్తుంది చూద్దాం క్యూ గురించి మనం మాట్లాడలేదు కదా ఇక్కడ అసలు క్యూ కూడా ఇలాంటి ఒక పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎవరి మీదకట ఈసారి ఈ ఈక్వేషన్ మీదకి ఇట్లా సో ఇది తీసాను కాపీ డౌన్ చేసుకోండి మీ దగ్గర ఎన్నో మెటీరియల్స్ ఉంటాయి ఇవన్నీ నోట్స్ రాసుకుంటారా ఏంటి రాయర్ రైట్ 4p స్క్వేర్ ఇక్కడెక్కడ రాసి పక్కన పెడదాం 4p స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా వెరీ గుడ్ ఇప్పుడు ఈసారి స్ట్రైట్ లైన్ ఎవరిని తీసుకుందాం ఇది తీసుకుందాం ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ కాస్ 2 ఆల్ఫా ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎవరన్నాడు క్యూ అన్నాడు సో ఈక్వేషన్ ఏంటి దీని ఏం రిపేర్ చేయక్కర్లేదు అలానే కాసు సైన్లలోనే ఉంది కదా ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా ఇది తీసుకొచ్చేద్దాం ఈక్వల్ టు 0 పాయింట్ వచ్చి 0,0 సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేద్దాం క్యూ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ఇక్కడ క్యూ అన్నాడు కాబట్టి క్యూ తీసుకుంటాం మాడ్యులస్ ఆఫ్ పాయింట్ ఉన్న లైన్ మీద సబ్స్టిట్యూట్ చేయండి ఇది ఎక్స్ ఇది వై సో ఎక్స్ దగ్గర 0 పెట్టండి 0 కాస్ ఆల్ఫా 0 వై దగ్గర 0 పెట్టండి 0 సైన్ ఆల్ఫా 0 సో వీళ్ళిద్దరు 0 సో మిగిలింది మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా బై అండర్ రూట్ ఎక్స్ కోఎఫిషియంట్ స్క్వేర్ ప్లస్ వై కోఎఫిషియంట్ స్క్వేర్ ఎక్స్ కోఎఫిషియంట్ స్క్వేర్ ఎవరు కోఎఫిషియంట్ ఎవరు కాస్ ఆల్ఫా సో స్క్వేర్ చేస్తే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ వై కోఎఫిషియంట్ ఎవరు మైనస్ సైన్ ఆల్ఫా కానీ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి మైనస్ అవసరం లేదు సైన్ స్క్వేర్ ఆల్ఫా సో అలా క్యూ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా మిగిలిపోతుంది కింద 1 అయిపోతుంది ఇది కూడా ఇందాకలాగానే కదా సో ఇప్పుడు నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాను ఇక్కడ కూడా ఇందాకలాగానే సేమ్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు మాడ్యులస్ స్క్వేర్ చేస్తే మాడ్యులస్ పోతుంది మైనస్ని స్క్వేర్ చేస్తే మైనస్ పోతుంది ఏని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా సో అలా క్యూ స్క్వేర్ వచ్చింది ఆల్రెడీ మనం 4p స్క్వేర్ కనుక్కున్నాం ఇప్పుడు మనం 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ వీళ్ళిద్దరిని కలిపేద్దాం వాళ్ళిద్దరిని కలిపితే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా ప్లస్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా ఇది 4p స్క్వేర్ ఇది క్యూ స్క్వేర్ ఇద్దరిలో ఏ స్క్వేర్ కామన్ తీయండి సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా ఏ స్క్వేర్ ఇంటూ ఇది 1 సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 సో ఈక్వల్ టు ఏ స్క్వేర్ thus 4p square plus q square value is 1 very important 7 marks question ఇది